భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఆర్టికల్ 57 తిరిగి ఎన్నికకు పాత్రత రాష్ట్రపతి పదవియందున్న లేక ఆ పదవియందుండిన ఏ వ్యక్తి అయినను ఈ సంవిధానములోని ఇతర నిబంధనలకు అత్యధీనమై ఆ పదవికి తిరిగి ఎన్నుకొనుబడుటకు పాత్రుడై ఉండును. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. The President and Vice President. Article 57. Eligibility for re-election. A person who holds, or who has held, office as President shall, subject to the other provisions of this Constitution, be eligible for re-election to that office. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఆర్టికల్ 58 రాష్ట్రపతిగా ఎన్నికకు అర్హతలు ఏ వ్యక్తి గాని భారతదేశ పౌరుడై ఉన్ననే తప్ప 35 సంవత్సరముల వయస్సు పూర్తి అయిననే తప్ప మరియు లోక్సభ సభ్యుడుగా ఎన్నుకొనబడుటకు అర్హుడై ఉన్ననే తప్ప రాష్ట్రపతిగా ఎన్నుకోబడుటకు పాత్రుడు కాడు. ఏ వ్యక్తి అయినను భారత ప్రభుత్వము క్రింద లేక ఏదేని రాజ్య ప్రభుత్వము క్రింద లేక సదరు ప్రభుత్వములోని దేని యొక్క నియంత్రణకైనను అత్యధీనమై ఉన్న ఏదేని స్థానిక లేక ఇతర ప్రాధికారి క్రింద గాని లాభాయుతమైన ఏదేని పదవియందున్నచో ఆ వ్యక్తి రాష్ట్రపతిగా ఎన్నుకొనబడుటకు పాత్రుడు కాడు. విశదీకరణ ఈ అనుచ్ఛేదపు నిమిత్తము ఎవరేని వ్యక్తి సంఘము యొక్క రాష్ట్రపతిగా లేక ఉపరాష్ట్రపతిగా లేక ఏదేని రాజ్యము యొక్క గవర్నరుగా లేక సంఘము యొక్క లేక ఏదేని రాజ్యము యొక్క మంత్రిగానున్న కారణమును బట్టి మాత్రమే లాభాయుతమైన పదవి యందున్నట్లు భావించబడరాదు. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. The President and Vice President. Article 58. Qualifications for election as President. 1. No person shall be eligible for election as President, unless he is a citizen of India, has completed the age of 35 years, and is qualified for election, as a member of the House, of the people. 2. A person shall not be eligible for election as President if he holds any office of profit, under the Government of India, or the Government of any state, or under any local or other authority, subject to the control of any of the said governments. Explanation. For the purposes of this article, a person shall not be deemed to hold any office of profit, by reason only that he is the President or Vice President of the Union, or the Governor of any state, or as a minister either for the Union or for any state.
భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఆర్టికల్ 59 రాష్ట్రపతి పదవీ షరతులు రాష్ట్రపతి పార్లమెంటు యొక్క లేక ఏదేని రాజ్య శాసన మండలి యొక్క ఏ సదనములో గాని సభ్యుడుగా ఉండరాదు మరియు పార్లమెంటు యొక్క లేక ఏదేని రాజ్య శాసన మండలి యొక్క ఏ సదనములోని సభ్యుడైనను రాష్ట్రపతిగా ఎన్నుకొనబడినచో ఆయన రాష్ట్రపతి పదవిలో ప్రవేశించిన తేదీ నుండి ఆ సదనములోని తన స్థానమును ఖాళీ చేసినట్లు భావించవలెను. రాష్ట్రపతి లాభాయుతమైన ఏదేని ఇతర పదవియందు ఉండరాదు. రాష్ట్రపతి అద్దె చెల్లించకుండా తన అధికార నివాస గృహములను ఉపయోగించుకొనుటకు హక్కు కలిగియుండును మరియు పార్లమెంటు శాసనము ద్వారా నిర్ధారణ చేయు ఉపలబ్ధులకు భత్యములకు మరియు విశేషాధికారములకు మరియు తద్విషయమున అట్లు నిబంధన చేయబడు వరకు 2వ అనుసూచిలో నిర్దిష్టపరచబడిన ఉపలబ్ధులకు భత్యములకు మరియు విశేషాధికారములకు ఆయన హక్కు కలిగియుండును. రాష్ట్రపతి యొక్క ఉపలబ్ధులు మరియు భత్యములు ఆయన పదావధిలో తగ్గించబడరాదు. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. The President and Vice President. Article 59. Conditions of President's Office. 1. The President shall not be a member of either House of Parliament, or of a House of the Legislature of any state. And, if a member of either House of Parliament or of a House of the Legislature of any state be elected President, he shall be deemed to have vacated his seat in that House, on the date on which he enters upon his office as President. 2. The President shall not hold any other office of profit. 3. The President shall be entitled without payment of rent to the use of his official residences, and shall be also entitled to such emoluments, allowances, and privileges as may be determined by Parliament by law. And, until provision in that behalf is so made, such emoluments, allowances and privileges, as are specified in the second schedule. 4. The emoluments and allowances of the President shall not be diminished during his term of office. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఆర్టికల్ 60 రాష్ట్రపతిచే ప్రమాణము లేక ప్రతిజ్ఞ ప్రతి రాష్ట్రపతి మరియు రాష్ట్రపతిగా వ్యవహరించు లేక రాష్ట్రపతి కృత్యములను నిర్వహించు ప్రతి వ్యక్తి తన పదవిలో ప్రవేశించుటకు పూర్వము భారతదేశ ముఖ్య న్యాయమూర్తి సమక్షమున లేక ఆయన హాజరు లేనప్పుడు సర్వోన్నత న్యాయస్థాన న్యాయాధీశులలో అందుబాటులోనున్న వారిలో అందరికంటే సీనియర్ న్యాయాధీశుని సమక్షమున గాని
ఈ క్రింది రూపములో ప్రమాణము లేక ప్రతిజ్ఞ చేసి దానిపై చేవ్రాలు చేయవలెను. ఏబి అను నేను భారతదేశ రాష్ట్రపతి పదవిని శ్రద్ధాపూర్వకముగా నిర్వహించుననియు లేక రాష్ట్రపతి యొక్క కృత్యములను శ్రద్ధాపూర్వకముగా నిర్వహించుననియు నా సంపూర్ణ సామర్థ్యము మేరకు సంవిధానమును మరియు శాసనమును పరిరక్షించి సంరక్షించి రక్షించుననియు భారతదేశ ప్రజల సేవయందును వారి క్షేమమునందును నిరతుడనయ్యదననియు దైవ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. The President and Vice President. Article 60. Oath, or affirmation, by the President. Every President, and every person acting as President, or discharging the functions of the President, shall, before entering upon his office, make and subscribe in the presence of the Chief Justice of India, or, in his absence, the senior most judge of the Supreme Court available, an oath or affirmation in the following form, that is to say, I, A.B., do swear in the name of God, that I will faithfully execute the office, solemnly affirm of President, or discharge the functions of the President of India, and will to the best of my ability, preserve, protect and defend the Constitution, and the law, and that I will devote myself, to the service and well-being of the people of India. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి. ఆర్టికల్ 61 రాష్ట్రపతిపై మహాభియోగము తెచ్చుటకు ప్రక్రియ. సంవిధానాతిక్రమణము కావించినాడని రాష్ట్రపతిపై మహాభియోగం జరపబడవలసినప్పుడు పార్లమెంటు యొక్క ఏ సదనము చేనైనను ఆరోపణ చేయబడవలెను. అట్టి ఆరోపణ ఏదియు అట్టి ఆరోపణ చేయు ప్రతిపాదన గల తీర్మానమును ప్రస్తావించవలెనను ఉద్దేశము తమకు కలదని ఆ సదనము యొక్క మొత్తము సభ్యుల సంఖ్యలో 4వ వంతుకు తక్కువగాని మంది చేవ్రాలు చేసి వ్రాతపూర్వకముగా నోటీసు ఇచ్చిన పిమ్మట కనీసం 14 దినములు గడిచిన తర్వాత ప్రస్తావించననే తప్ప మరియు అట్టి తీర్మానము ఆ సదనము యొక్క మొత్తము సభ్యుల సంఖ్యలో 3/2 వంతులకు తక్కువ కాని అధిక సంఖ్యాకులచే పాస్ చేయబడిననే తప్ప చేయబడరాదు. పార్లమెంటు యొక్క ఏ సదనమైనను అట్లు ఆరోపణ చేసినప్పుడు 2వ సదనము ఆ ఆరోపణను దర్యాప్తు చేయవలెను లేక దర్యాప్తు చేయించవలెను. మరియు అట్టి దర్యాప్తు జరుగునప్పుడు హాజరగుటకును ప్రతినిధిని పంపుటకును రాష్ట్రపతికి హక్కు ఉండును. దర్యాప్తు ఫలితముగా రాష్ట్రపతిపై చేయబడిన ఆరోపణ స్థిరపడినదని ప్రఖ్యానించు తీర్మానము ఆ ఆరోపణను దర్యాప్తు చేసిన లేక చేయించిన సదనము యొక్క సభ్యుల మొత్తము సంఖ్యలో
2/3 తక్కువ కాని అధిక సంఖ్యాకులచే ఆమోదించబడినచో అట్లు ఆమోదించబడిన తేదీ నుండి ఆ తీర్మానము రాష్ట్రపతిని పదవి నుండి తొలగించు ప్రభావము కలిగియుండును. The Constitution of India, Part 5, The Union. Chapter 1. The Executive. The President and Vice President. Article 61. Procedure for impeachment of the President. 1. When a President is to be impeached for violation of the Constitution, the charge shall be preferred by either House of Parliament. 2. No such charge shall be preferred unless the proposal to prefer such charge is contained in a resolution, which has been moved, after at least 14 days' notice in writing, signed by not less than 1/4 of the total number of members of the House, has been given of their intention to move the resolution. And such resolution has been passed by a majority of not less than 2/3 of the total membership of the House. 3. When a charge has been so preferred by either House of Parliament, the other House shall investigate the charge, or cause the charge to be investigated, and the President shall have the right to appear, and to be represented at such investigation. 4. If as a result of the investigation, a resolution is passed by a majority of not less than 2/3 of the total membership of the House, by which the charge was investigated, or caused to be investigated, declaring that the charge preferred against the President has been sustained, such resolution shall have the effect of removing the President from his office, as from the date on which the resolution is so passed. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 1 కార్యపాలక వర్గము రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఆర్టికల్ 62 రాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు దానిని పూరించుటకు ఎన్నిక జరపవలసిన కాలము మరియు ఆకస్మికముగా ఏర్పడిన ఖాళీని పూరించుటకు ఎన్నుకొనబడు వ్యక్తి యొక్క పదావధి. రాష్ట్రపతి యొక్క పదావధి ముగియుటచే ఏర్పడు ఖాళీని పూరించుటకు జరగవలసిన ఎన్నిక ఆ పదావధి ముగియుటకు పూర్వమే పూర్తి చేయబడవలెను. మరణము, రాజీనామా లేక తొలగింపు కారణముగా లేక అన్యదా రాష్ట్రపతి పదవియందు ఏర్పడిన ఖాళీని పూరించుటకు జరగవలసిన ఎన్నిక ఆ ఖాళీ ఏర్పడిన తర్వాత సాధ్యమైనంత త్వరితముగాను ఎట్టి సందర్భంలోనూ ఖాళీ ఏర్పడిన తేదీ నుండి 6 మాసములు దాటకుండగను జరపబడవలెను. మరియు ఆ ఖాళీని పూరించుటకు ఎన్నుకొనబడిన వ్యక్తి